ఉంచాడు. దేశవాళీ ఆవు పాల నెయ్యి పెరుగు నాలుక మీద వేసుకుంటే శ్వాస క్లియర్ అవుతుంది, ఉన్న అలసట వెళ్ళిపోతుంది. నేను చాలాసార్లు దాన్ని ప్రాక్టికల్గా అనుభవించిన. చాలామంది ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి. పూర్వకాలం మన దగ్గర ఏముండే అంటే తక్రం అంటే సల్ల, ఆవు పాల మజ్జిగ, మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం పూట కానీ ఎవరన్నా వస్తే సల్లబొట్టు పోయి అనేటటువంటి సాంప్రదాయం మనది, లక్షల సంవత్సరాలుగా వస్తున్నటువంటి పరంపర. ఈరోజు ఛాయ్ పోయుర్రి, అది పాతగా అయిపోయింది, మా తాతల నాడే అయిపోయింది ఛాయ్. ఇప్పుడు థమ్స్అప్లకు వచ్చింది. ఇంకా కొంతమందిలో వేరే కూడా పోస్తున్నాడు, పోగానే సాయంత్రం పోగానే పలాంటి పోయి అంటే పోస్తున్నాడు, గడి ఉంటాయి ఇళ్ళల్లో. అది కాదు, ఎందుకు వస్తుంది సల్లా, ఎందుకు తాగుతుంది సల్లా అంటే మన లోపల గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి. ఆ రెండు ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా డామినేట్ చేసుకుంటుందో శరీరం లోపల దానిపైన, అప్పటి వరకు ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. వ్యాధి నిరోధక శక్తి అనేది బ్రహ్మాండంగా లోపల పోరాటం చేస్తుంటే ఎటువంటి వైరస్లు కానీ ఎలాంటి మనకు ఆహార పదార్థం లోపమైనా కానీ జన్ని లోపాలను కూడా అది సమాప్తం చేస్తూ శరీరాన్ని నిలబెడుతుంది. మనం తినే కెమికల్ ఫుడ్, ఈ ఫర్టిలైజర్ కానీ కెమికల్ కానీ పెస్టిసైడ్ కానీ కలర్లు కానీ పాలిథిన్ ప్లాస్టిక్ ఎన్నో రకాలైనటువంటి లోపలికి మనం పంపిస్తున్నాం. దాని ప్రభావం ఉండదు. అగరబత్తి ముట్టిస్తే వాసన వస్తుంది. మరి మన లోపల ఒకటి మంచి జ్యూస్ తాగుతున్నాం, మళ్ళీ కలర్ ఉన్నది, ఆ కలర్ కెమికల్ కోటింగ్తో ఉంటుంది లోపల. అది కెమికల్ పనిచేయదు లోపల, తప్పకుండా చేస్తుంది. మరి ఇవన్నీ కూడా లోపల ఏం చేస్తుంది, గుడ్ బ్యాక్టీరియా తగ్గిస్తుంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. అప్పుడు వ్యాధులకు బారిన పడతాం, బలహీనమవుతాం, కింద పేయి కంటారు, ఎన్నో రకాల సమస్యలు, ఒకటి కాదు వందల సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. చెప్పరాదు, డాక్టర్లకే దొరికాయి సమస్యలు. ఏదో పేరు పెట్టి దొరకడానికి ఏదో మందులు ఇచ్చేస్తారు అర్థం కాకుండా. అయితే ఆ గుడ్ బ్యాక్టీరియా డౌన్ అయిన కారణంగానే బ్యాడ్ బ్యాక్టీరియా మన లోపల దాడి చేసుకుంటుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి అమెరికా లాంటి దేశంలో ఏం చేశారంటే ఆరోగ్యవంతుని మలంతో ట్యాబ్లెట్ చేసిస్తారు. మనల్ని మంచిగా వేసుకొని తిని బాగుపడతారు. అంటే ఎదుటోడి మలం మనం తినే స్థాయికి మెడికల్ సైన్స్ చూపిస్తుంది. కానీ భారతదేశం యొక్క పంచగవ్య వైద్య విధానంలో ఏం చెప్పబడ్డది అంటే, ఎవరైతే మధ్యాహ్నం పూట తక్రం ఆవు పాల మజ్జిగ తాగుతారో, దేశవాళీ ఆవు పాల మజ్జిగ తాగుతారో, లోపల గుడ్ బ్యాక్టీరియా కొన్ని లక్షల్లో ఇంప్రూవ్మెంట్ అవుతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా డామినేషన్ తగ్గిపోతుంది. అట్లా మన యొక్క జీవన విధానంలో మంచి